Good morning, students. This video is from Monica Paramedical College. Paper 1లో anatomy of eye అనే టాపిక్ ఉంది కదా, పేపర్ 1లో వస్తుంది అది. దాని గురించి anatomy of eyeలో ఏమేం క్వశ్చన్స్ వస్తాయి అనేది డిస్కస్ చేద్దాం. ఇప్పుడు అనాటమీ అనేది చాలా పెద్ద టాపిక్, anatomy of eye. దాంట్లో క్వశ్చన్సే కాకుండా క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఆ క్వశ్చన్కి ఎట్లా ఆన్సర్ చేయాలా అనేది కూడా బ్రీఫ్గా టిప్స్లో చెప్తాను. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, వాట్ ఆర్ ద లేయర్స్ ఆఫ్ ఐబాల్? ఎక్స్ప్లెయిన్ దెమ్ ఇన్ డీటెయిల్. వాట్ ఆర్ ద లేయర్స్ ఆఫ్ ఐబాల్ అన్నప్పుడు క్వశ్చన్ ఆన్సర్ దేర్ ఆర్ 3 లేయర్స్ ఇన్ ద ఐబాల్ అట్లా డైరెక్ట్గా స్టార్ట్ చేయకుండా we have 2 eyes are situated in orbit అట్లా ముందు కొంచెము ఇంట్రొడక్షన్ లాగా రాసి తర్వాత లేయర్స్ ఆఫ్ ఐబాల్ గురించి దేర్ ఆర్ 3 లేయర్స్ అని 1 2 3 కామాలు పెట్టి రాయకుండా కింద 1 2 3 అని అట్లా రాసి మళ్ళా ఫస్ట్ లేయర్ అని పెట్టి హెడ్డింగ్ ఇచ్చి సైడ్ హెడ్డింగ్ ఇచ్చి ఫస్ట్ లేయర్ దేరా అని మీ ఆన్సర్ రాస్తే ప్రజెంటేషన్ ఆన్సర్ ఎట్లా ప్రజెంట్ చేయాలా, ఆ క్వశ్చన్కి ఇచ్చిన క్వశ్చన్కి ఎట్లా ప్రజెంట్ చేయాలా అనేది ఇంపార్టెంట్. అంటే మనం ప్రజెంట్ చేసే దాన్ని బట్టే కదా వాళ్ళకి మనకి ఎంత నాలెడ్జ్ ఉంది అనేది వాళ్ళకి అర్థమవుతుంది. ఊరికే కామాలు ఫుల్ స్టాప్లు పెట్టుకుంటా పెరాలు రాయడం కాదు, స్టెప్ బై స్టెప్ నీట్గా మనం చూస్తానే. ఇప్పుడు మధ్యలో దేర్ ఆర్ 3 లేయర్స్ అని స్టార్ట్ చేసి కమాలు పెట్టుకుంటా రాసిపోతే కన్నా ఒక పేపర్ చూడడానికి ఎట్లా ఉంటుంది. లేకుంటే ఒక పేపర్లో పైన కొంచెం రాసి మళ్ళీ 3 లేయర్స్ 1 2 3 అని ఒకదాని కింద ఒకటి కనిపించి మళ్ళీ ఒక సైడ్ హెడ్డింగ్ పెట్టి ఇంత కొంచెం రాసి మళ్ళీ ఒక సైడ్ హెడ్డింగ్ పెట్టి కొంచెం రాస్తే వాళ్ళు చూసే వాళ్ళకి అసలు చదవకున్నా వాళ్ళకి అర్థమైపోతుంది నువ్వేం రాసింది అనేది. చదవని అవసరం లేదు. వాళ్ళు ఇంకా ఇన్ డెప్త్ నువ్వేం రాసినావు అని తెలుసుకోవాలంటే చదవాలి. కానీ ఒక పేపర్ చూస్తేనే నువ్వు ఎంత రాసినావు అనేది, ఏం రాసి ఉంటావు అనేది, నువ్వు రాసిన దాన్ని బట్టి చూసే దాన్ని బట్టి ఏం రాసి ఉంటావు అనేది వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే ఇంత ఓపిక్గా చదివేంత ఏవేవో తప్పులు రాస్తుంటారు కదా, చదివేంత ఇంట్రెస్ట్ కరెక్షన్ చేసే వాళ్ళకు కూడా ఎవరికైనా, నేను వాళ్ళని అనడం లేదు, ఎవరికైనా కరెక్షన్ చేసే వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉండాలంటే పేపర్ బాగుంటే ఇంట్రెస్ట్గా ఉంటుంది అంతే. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ దెమ్ ఇన్ డీటెయిల్ అన్నప్పుడు ఒక్కొక్క సైడ్ హెడ్డింగ్ పెట్టి దాని గురించి ఆల్ లేయర్స్, ఈ క్వశ్చన్లో అన్ని వాటి గురించి అడిగినారు కాబట్టి ప్రతి ఒక్కటి సైడ్ హెడ్డింగ్ పెట్టి సింపుల్గా మనకు వచ్చిన దాన్ని బట్టి సైడ్ హెడ్డింగ్ పెట్టి రాసుకుంటూ పోవాలి. ప్లస్ ప్రతి ఒక్క క్వశ్చన్కి ఇక్కడ డయాగ్రామ్ వేయడం ఇంపార్టెంట్. డయాగ్రామ్ వేయాలి ప్రతి ఒక్క క్వశ్చన్కి. ఆన్సర్స్ రాసేటప్పుడు ప్రతి ఒక్క క్వశ్చన్కి ప్రతి ఒక్క ఆన్సర్కి మోర్ దాన్ 1 డయాగ్రామ్స్ అయినా వేయచ్చు, కానీ కనీసం ఒక డయాగ్రామ్ అయితే కంపల్సరీ. మీకు ప్యాటర్న్ తెలుసు కదా, ప్యాటర్న్లో చెప్తాను. 12 10 ఇస్తారు, ఒక్కొక్క 2 చాయిస్ ఉంటాయి అన్నమాట. 10 ఇస్తే 12 రాయాలనో, 10 ఇస్తే 8 రాయాలనో. 8 ప్యాటర్న్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ మోడల్ కూడా మళ్ళీ చెప్తాను. అట్లా ప్రతి ఒక్క డయాగ్రామ్ ఆన్సర్కి క్వశ్చన్కి డయాగ్రామ్స్ రాయాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, వాట్ ఆర్ ద సెగ్మెంట్స్ అండ్ చేంబర్స్ ఆఫ్ ఐబాల్? వాట్ ఆర్ ద సెగ్మెంట్స్ అండ్ చేంబర్స్? ఇప్పుడు మనకి ముందు క్వశ్చన్లో అనాటమీ లేయర్స్ అడిగితే ఎట్లా దేర్ ఆర్ 2 eyes అని ఎట్లా రాయమన్నానో,
దీనికి కూడా సెగ్మెంట్స్ అండ్ చేంబర్స్ అని రాసినప్పుడు ఐ హ్యాస్ 3 లేయర్స్ అవి కూడా రాయాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ 3 లేయర్స్ ఐ హ్యాస్ 3 లేయర్స్ అని అవన్నీ రాస్తే కదా సెగ్మెంట్స్ ఏంటివి అనేది మనకు చెప్పడానికి వచ్చేది. ఒక దాన్ని అడిగినప్పుడు దాని రిలేషన్స్ మనము సెగ్మెంట్ అంటే యాంటీరియర్ సెగ్మెంట్ పోస్టీరియర్ సెగ్మెంట్ అనేదే కాకుండా ఆ సెగ్మెంట్స్ ఎట్లా ఫామ్ అయింటాయి, ఏమి చుట్టూ సెగ్మెంట్స్ చుట్టూ ఏముంటాయి, సెగ్మెంట్స్లో ఏముంటాయి అనేది కూడా రాయాలి. సేమ్ ముందు చెప్పినట్ల మనము డయాగ్రామ్ వేయాలి. ఆ డయాగ్రామ్లో ముందు 3 లేయర్స్ ఆఫ్ డయాగ్రామే దీనికి కూడా వస్తుంది. ఎందుకంటే ఆ లేయర్స్ వేసినప్పుడే ఆ సెగ్మెంట్స్ ఫామ్ అయి ఉంటాయి కాబట్టి అదే డయాగ్రామ్ దీనికి కూడా వేయచ్చు అనమాట. నెక్స్ట్ anatomy of bony orbit and contents of it. ఇక్కడ అనాటమీ ఆఫ్ బోనీ ఆర్బిట్ అన్నప్పుడు మనకి ఆర్బిట్ అంటే ఏంది, ఆర్బిట్ అంటే ఏంది, ఆర్బిట్ ఎట్లా ఫామ్ అయి ఉంటుంది, బోన్స్తో ఎన్ని బోన్స్ ఉంటాయి, ఆ బోన్స్ ఎట్లా ఉంటాయి, ఏం పేర్లు మీకు కష్టంగా బాగా రిమెంబర్ ఉండి బాగా ఇంగ్లీష్ వచ్చి బాగా నేర్చుకునే వాళ్ళైతే ఆ బోన్స్ పేర్లు రాసినా పర్వాలేదు. కానీ కంపల్సరీ ఏమి బోన్ పేర్లు రాయాలా రాస్తే ఓకే, కానీ ఆ పేర్లు రానంత మాత్రాన డీలాబడి సరిగా రాయకుండా ఉండని అవసరం లేదు. మనకు వచ్చిన పాయింట్లైనా రాయొచ్చు. ఒక క్వశ్చన్కి ఒక ఆన్సర్ మనం రాయాలనుకున్నప్పుడు మెయిన్ పాయింట్ 1-2 తెలియకున్నా అదే లైఫ్ కాదు, ఆ క్వశ్చన్కి అదే ఆన్సర్ కాదు, కొంచెం అటుపక్క ఇటుపక్కవి కూడా రాస్తే బాగుంటుంది అనమాట. ఇప్పుడు బోనీ ఆర్బిట్లో మనకు ఆ బోన్స్ పేర్లు తెలియనంత మాత్రాన డీలా పడిన అవసరం లేదు. ఆర్బిట్ అనేది ఎట్లా ఉంటుంది, ఎన్ని ఆర్బిట్స్ ఉంటాయి, ఆర్బిట్స్లో ఏముంటాయి, దీనికి కూడా డయాగ్రామ్ కంపల్సరీ డయాగ్రామ్ వేయాలి. ఆర్బిట్ డయాగ్రామ్ ఉంది, డయాగ్రామ్ తర్వాత ఆర్బిట్లో పార్ట్స్ ఏమి పార్ట్స్, ఫ్లోరు, రూఫ్, లేటరల్ వాల్, మీడియల్ వాల్, హోల్స్, అవి డయాగ్రామ్ వేసుకుంటూ ఎక్స్ప్లెయిన్. కంటెంట్స్ అంటే ఏం అర్థము, ఆర్బిట్లో ఏముంటాయి అది కంటెంట్స్ అంటే, ఆర్బిట్లో ఏముంటాయి అనేది కంటెంట్స్ అంటే. ఆర్బిట్లో ఏముంటాయి, ఐబాల్, మజిల్స్, ఎక్స్ట్రా ఆక్యులర్ మజిల్స్, అవన్నీ రాయొచ్చు. తర్వాత what are the structure of eyelids, what are glands of eyelids, what is the structure of eyelid అన్నప్పుడు, what is the structure of eyelid అన్నప్పుడు మనం 2 upper eyelid lower eyelid రాసి ఐలిడ్స్ ఎక్స్టర్నల్ ఐ డయాగ్రామ్ కూడా వేయాలి. ఎక్స్టర్నల్ ఐ అంటే ఈ ఎక్స్టర్నల్ ఐ ఈ డయాగ్రామ్ కూడా వేయాలా. మళ్ళా ఐలిడ్ క్రాస్ సెక్షన్ డయాగ్రామ్ ఉంది ఒకటి, ఆ డయాగ్రామ్ కూడా వేయాలి. 2 డయాగ్రామ్స్ వేయాలి. ఆ క్రాస్ సెక్షన్లోనే మనకి గ్లాండ్స్ అనేవి వస్తాయి. గ్లాండ్స్ గురించి రాసేటప్పుడు కంపల్సరీ క్రాస్ ఐలిడ్ క్రాస్ సెక్షన్ ఉంటుంది కదా, దాంట్లోనే వస్తుంది అనమాట. తర్వాత ఈ గ్లాండ్స్, ఐలిడ్ మార్జిన్, ఈ ఎక్స్టర్నల్ ఐ గురించి ఐలిడ్ మార్జిన్ రాయాలా, ఇక్కడ ఐ ల్యాషెస్ ఉంటాయని, ఇక్కడ ఒక పంక్టమ్ ఉంటుందని, పంక్టమ్ అప్పర్ పంక్టమ్ లోవర్ పంక్టమ్ లిడ్స్ మీద ఉంటుందని అన్నీ రాయాల.
ఈ పంక్టం ఏంది, పంక్టంకి ఐలిడ్కి ఏం సంబంధం అంటే ఐలిడ్ మీదనే ఉంది కదా పంక్టము, కాబట్టి వాటి గురించి కూడా రాయాలి. ఇక్కడ గ్లాన్స్ గురించి వచ్చినప్పుడు క్రాస్ సెక్షన్ డయాగ్రామ్ ఉంది ఒకటి, దాన్ని అది రాయాలి. తర్వాత కంపల్సరీ 2 డయాగ్రామ్స్ అయితే 2 డయాగ్రామ్స్ వేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి వాట్ ఆర్ ద అపెండేజెస్ ఆఫ్ ఐ? అపెండేజెస్ అంటే ఐకి చుట్టూ ఉన్న స్ట్రక్చర్స్, ఐకి చుట్టూ ఉన్న స్ట్రక్చర్స్. ఐలిడ్స్, ఐబ్రోస్, ఐలాషెస్, ఎక్స్ట్రా ఆక్యులర్ మజిల్స్, లాక్రిమల్ apparatus, అవన్నీ అపెండేజెస్. ఇవి డయాగ్రామ్స్, ఎన్ని డయాగ్రామ్స్ వస్తే మీకు అన్ని డయాగ్రామ్స్ వేయాలి. ఇప్పుడు సేమ్ డయాగ్రాము ముందు క్వశ్చన్కి వేసినాం కదా, మళ్ళీ దీనికి అదే డయాగ్రామ్ ఏమన్నా వేయాలనా, దానికే దీన్ని అట్లా కాదు, ఏ క్వశ్చన్కి ఆ క్వశ్చన్కి సంబంధమే. మీరు ఒకే డయాగ్రామ్ 3-4 సార్లు వేయాల్సి వచ్చినా అని ఏం పర్వాలేదు, వేసేయచ్చు. అంటే ఆ క్వశ్చనే, ఈ క్వశ్చనే దానికే వేస్తే మళ్ళీ అదే డయాగ్రామ్ దీనికి అట్లా సంబంధం లేదు. ఎందుకంటే ఒక్కొక్క క్వశ్చన్కి ఇన్ని మార్క్స్ అని ఉంటాయి కదా, కాబట్టి అదే రిపీట్ చేసినా ఏం కాదు. వాట్ ఆర్ ద అపెండేజెస్ ఆఫ్ ఐ? నెక్స్ట్ రైట్ అబౌట్ కంజంక్టైవా అండ్ బ్లడ్ సప్లై ఆఫ్ కంజంక్టైవా. ఇది ప్రీవియస్ క్వశ్చన్, ఎప్పుడో 2019లో ఎప్పుడో అడిగినారు ఈ క్వశ్చన్. సేమ్ రైట్ అబౌట్ కంజంక్టైవా. సేమ్ డయాగ్రామ్స్ రిపీట్ చేయాలి. తర్వాత కంజంక్టైవా గురించి, దాని పార్ట్స్ గురించి, పాల్పబ్రల్, ఫార్నిక్స్, బల్బార్ అని డయాగ్రామ్ వేస్తా. వాట్ కంజంక్టైవా పార్ట్స్, అసలు కంజంక్టైవా అంటే ఏంది, కంజంక్టైవా ఎక్కడ ఉంటుంది, అవన్నీ రాయాలి. రైట్ అబౌట్ కంజంక్టైవా అండ్ బ్లడ్ సప్లై ఆఫ్ కంజంక్టైవా. Okay, we'll meet again in next video. Thank you.